మనకి మదర్ తెరెసా గారు ఒక వాక్యం చెప్పారు. ఏంటంటే, మానవ హక్కులు ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక హక్కు కాదు, మానవుడు అతని మానవత్వం వల్ల పొందే అర్హత. నేను చెప్పబోయే టాపిక్ యోజనాలో ఉంది. యోజన ఏప్రిల్ మంత్ది. దాంట్లోన సేఫ్ గార్డింగ్ హ్యూమన్ రైట్స్ బై జైదీప్ గోవింద్ అతనిది ఈ ఆర్టికల్. మానవ హక్కు అంటే ప్రపంచంలో ఉన్న మానవులంతా ఒక్కటే, ప్రతి ఒక్కరికి సహజ సిద్ధమైన గౌరవం, సమానమైన శాశ్వతమైన హక్కులు ఉన్నాయి అని చెప్పడానికే మానవ హక్కుల ఉద్దేశం. 1966 December 16 జనరల్ అసెంబ్లీ అడాప్టెడ్ టు అగ్రిమెంట్ సివిల్ పొలిటికల్ రైట్స్, ఎకనామిక్, సోషల్, కల్చరల్ రైట్స్ అనేవి 10 years పెండింగ్ తర్వాత 1976లోన మార్చ్ 23rd ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ పర్సనల్ లిబర్టీ, ఫ్రీడమ్ ఫ్రమ్ ఆర్బిటరీ అరెస్ట్ అండ్ డిటెన్షన్, ఫ్రీడమ్ ఫ్రమ్ రెండరింగ్ కంపల్సరీ, పర్సనల్ సర్వీస్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ కాన్సైన్స్, రైట్ టు పార్టిసిపేట్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఎక్సెట్రా. ఇలా ఎన్నో రైట్స్ మనకి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ మీద వచ్చాయి. దాని తర్వాత ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఆన్ సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ రైట్స్ మీద January 3rd రిలీజ్ చేశారు. అది ఏంటంటే కొన్ని రైట్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే రైట్ టు వర్క్, ద రైట్ టు ఫెయిర్ వేజెస్, ద రైట్ టు కలెక్టివ్ బార్గెనింగ్, ద రైట్ టు క్యారీ ఏ ట్రేడ్ ఆర్ ప్రొఫెషన్, ద రైట్ టు ఎస్టాబ్లిష్ ఇన్స్టిట్యూషన్స్, టు కన్జర్వ్ కల్చర్ ఎక్సెట్రా. మానవ హక్కులు మరియు ప్రాథమిక స్వేచ్ఛలు, మానవ హక్కులు హ్యూమన్ రైట్స్ను ఫ్రీడమ్ రైట్స్, ఆ రెండు విడదీయరానివి. అవి రెండింటి మీద రెండు ఆధారపడి ఉన్నాయి. అది అత్యవసర పరిశీలన బట్టి సమాన సిద్ధ మరియు అత్యవసర పరిశీలన ఇవ్వాలి, ఇంకా అమలు చేయగలగాలి. అందరి రక్షణ కొరకు ఇది చేయబడిన హక్కు అనేవి మెనీ కంట్రీస్ అడాప్ట్ చేసుకున్నాయి. కానీ ఇండియా సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ కాబట్టి ఇది ఫండమెంటల్ రైట్స్లో కొన్నిటిగా తీసుకుంది. మానవ హక్కులలో ఏముందంటే రైట్ టు లైఫ్, లిబర్టీ, ఈక్వాలిటీ, డిగ్నిటీ, ఫ్రీడమ్ టు స్పీచ్, ఎక్స్ప్రెషన్ బిసైడ్స్ ది రిలీజియన్ ఫ్రీడమ్ దట్ ఇంక్లూడ్స్ ది రైట్ టు అగెన్స్ట్ ఎక్స్ప్లోషన్ అండ్ రైట్ టు మైనారిటీస్ టువర్డ్స్ కల్చర్ అండ్ టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎన్ఫోర్స్మెంట్ రైట్స్. దట్స్ ఆల్ ది సిటిజన్స్ ఇండివిజువాలిటీ కలెక్టింగ్ హ్యూమన్ రైట్స్ బై ప్రొటెక్టింగ్ ది బేసిక్ ఫ్రీడమ్. కన్నా ఫండమెంటల్ రైట్స్ని ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారు, ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్లోనే పొందపరిచినవి కాబట్టి. అదే విషయాన్ని జ్యుడిషియరీ కూడా హైలైట్ చేసింది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్న కొన్ని కేసెస్ నడిచాయి. ఏంటంటే కేశవానంద భారతి కేసు, మినర్వా మిల్స్, ఐఆర్ కొల్హా కేసు. ఇవి ఫండమెంటల్ రైట్స్ని చేంజ్ చేయడమే కాకుండా కొంచెం లైట్గా చేంజ్ చేయడమే కాకుండా మార్పుల్ని ఊహించిన విధంగా వచ్చాయి దాంట్లోన. అవి కూడా మంచి మార్పులే వచ్చాయి. అవి మీకోసం స్పెషల్గా దానికోసం వీడియోస్ చేస్తాను, చాలా బాగుంటాయి ఆ కేసెస్. గడుస్తున్న కొద్ది ఫండమెంటల్ రైట్స్లో కొన్ని మార్పులు చేర్పులు వస్తూనే ఉన్నాయి. ద రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అనేది చాలా మంచి రైట్. దీని మీద కూడా చిన్న కేసు నడిచింది బై మేనకా గాంధీ పాస్పోర్ట్ ఇష్యూ. దాని మీద కూడాను ఆ పాస్పోర్ట్ ఇష్యూ, మేనకా గాంధీ పాస్పోర్ట్ ఇష్యూ కూడా దాని మీద కూడా చిన్న వీడియో ఒకటి పెడతాను. దాని మీద కూడా చాలా మంచి కేసు అది. ఇలా ఫండమెంటల్ రైట్స్ మీద చాలా కేసెస్ వస్తూ ఉన్నాయి. ఇంకా మార్పులు కూడా చేస్తూ ఉన్నారు. కొన్ని మార్పుల్లోనివి ఇవే కొన్ని. పర్సన్ నాట్ సబ్జెక్టెడ్ టు బాండెడ్ లేబర్ ఆర్ టు అన్ఫేర్ కండిషన్స్ ఆఫ్ లేబర్. ఇంకా బాండెడ్ లేబర్ అనేది రీహాబిటేషన్ ఆఫ్టర్ రిలీజ్, ద రిలీజ్ ఆఫ్ లైవ్లీహుడ్ బై ది మీన్స్ ఆఫ్ నాట్ ఇల్లీగల్, రైట్ టు డీసెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఏ రీజనబుల్ అకామిడేషన్, రైట్ టు అప్రోప్రియేట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ విత్ ఇన్ ది పేయింగ్ కెపాసిటీ అండ్ మీన్స్ ఆఫ్ ది ఇష్యూడ్, రైట్ టు గుడ్ హెల్త్, రైట్ టు ఫుడ్, రైట్ టు వాటర్, రైట్ టు ఎడ్యుకేషన్, an obligation of the state to preserve the life every person of the offering immediate medical aid to the every patient regardless of the question whether it is innocent or guilty. The criminal law operates after the life of injured and saved. Prisoners కోసం వస్తే అడ్వకేట్, న్యూట్రిషన్, క్లాతింగ్, షెల్టర్ ఓవర్ ది హెడ్, ఇంకా ఫెసిలిటీస్ ఫర్ రీడింగ్, రైటింగ్, ఎంట్రీస్ అండ్ విత్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, సబ్జెక్ట్ టు ప్రెజెంట్ రెగ్యులారిటీస్. ఇవన్నీ ప్రిజన్స్కి ఇవన్నీ. అదే రైట్ టు రిప్యుటేషన్, రైట్ టు ఉమెన్ టు బి ట్రీటెడ్ డీసెన్సీ అండ్ ప్రాపర్ డిగ్నిటీ, రైట్ టు స్పీడీ ట్రయల్, రైట్ టు అగెన్స్ట్ హ్యాండిక్యాపింగ్, రైట్ టు అగెన్స్ట్ ది కస్టోడియల్ వైలెన్స్, రైట్ టు ప్రైవసీ, రైట్ టు ఫ్రీడమ్ ఫ్రమ్ ది మాల్ న్యూట్రిషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్. బ్రహ్మజిత్ శర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు మూలంగా కొన్ని ఏమో ఫండమెంటల్ రైట్స్ని తీసేయడం అయింది సుప్రీంకోర్టు తీసేయడంతో హ్యూమన్ రైట్స్ వైలేట్ చేస్తున్నవి ఏంటంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ, జెండర్ ఇన్జస్టిస్, పొల్యూషను, ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషను, మాల్ న్యూట్రిషను,
ఆస్ట్రిక్షన్ ఆఫ్ దళిత పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇంకా చట్టాలను రూపొందించడంలో ఈ ప్రిన్సిపల్స్ని వాడుతున్నారు. సుప్రీంకోర్టు డిసైడ్ చేసింది ఫండమెంటల్ రైట్స్ ఇంకా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి సంక్షేమ రాజ్యం కోసమే. రీసెంట్గా ఎపెక్స్ కోర్ట్ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ వల్నరబుల్ కమ్యూనిటీస్. వల్నరబుల్ కమ్యూనిటీస్ అంటే తెలుసు కదా, హాని కలిగిన వర్గాలని క్షేమం కోసం అని అర్థం దాని మీనింగ్. ఓకే, అలాంటిదే ఎల్జీబీటీఐ అంటే తెలుసు కదా. ఎల్జీబీటీ అంటే లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ పీపుల్, ఇంటర్సెక్స్ పీపుల్ ఆల్ కేసు కూడా ఒకటి నడుస్తుంది. అది ఏంటంటే కేస్ ఆఫ్ ది లీగల్ సర్వీస్, అది ఎవరెవరి మధ్యన అంటే కేస్ ఆఫ్ ది లీగల్ సర్వీస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది ఏంటంటే ట్రాన్స్జెండర్ అని థర్డ్ జెండర్ అనేసి, అండ్ ఆల్సో కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్సో అప్లికబుల్ టు ది థర్డ్ జెండర్ అనేసి. ఇంకా ఎపెక్స్ కోర్ట్ అనేది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్లో బీసీలకి, ఇంకా సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, ఇంకా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లోన పబ్లిక్ అపాయింట్మెంట్స్లోన వాళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించి ఇంకా ఎపెక్స్ కోర్టు ముందుకు వచ్చింది. ప్రతి స్టేటు నేషనల్ కూడా దీనికి ప్రతిపాదించాలనేసి కోరింది. సుప్రీంకోర్టుకి నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు మీకు తెలిసి ఉంటుంది. అది ఐపీసీ సెక్షన్ 377 మీద నడిచింది. అది ఐపీసీ సెక్షన్ 377 అనేది డిస్క్రిమినేటరీ ఆఫ్ హోమోసెక్షువాలిటీ. ఇది ఎపెక్స్ కోర్టు అప్పుడు సెక్షువల్ ఓరియంటేషన్ ఈజ్ ద ఇంట్రెస్టిక్ ఎలిమెంట్ ఆఫ్ ది లిబర్టీ, డిగ్నిటీ, ప్రైవసీ అండ్ ఇండివిజువల్ ఆటోనమీ అండ్ ఈక్వాలిటీ. సేమ్ సెక్స్ కెన్ బి ఇంట్రెన్సిక్ అంటే ఏంటంటే సేమ్ సెక్స్ కెన్ బి మ్యారేజ్, సేమ్ సెక్స్ ఏదైనా చేసుకోవచ్చు అనేసి వాళ్ళ తాలూకా ఉద్దేశాలను గౌరవించాలనేసి ఇదేమో ఈ కేసేమో గెలిచింది. అప్పుడు ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం డిస్క్రిమినేటరీ ఆఫ్ హోమోసెక్షువాలిటీ అనేది. పెరుగుతున్న వైలేషన్స్ ప్రకారంగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్లోన మార్పులు రావాలని హ్యూమన్ రైట్స్ యాక్ట్ పెట్టారు. అది ప్రొవైడెడ్ బై ది ఎవరిచ్చారంటే ఎన్హెచ్ఆర్సీ ఆన్ అక్టోబర్ 1993 అది ప్రతిపాదన చేసింది. అది తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, హ్యూమన్ రైట్స్ కోర్ట్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేవి వచ్చాయి. హెచ్ఆర్సీ అనేది ప్యారిస్ ప్రిన్సిపల్స్ నుంచి తీసుకున్నది. అది ఎప్పుడు తీసుకున్నారంటే అక్టోబర్ 1991లో తీసుకున్నారు. తర్వాత జనరల్ అసెంబ్లీ ప్రవేశపెట్టారు అండర్ ది రెగ్యులేషన్స్ ఆఫ్ 48/134 ఆఫ్ 20 డిసెంబర్ 1993. ఫంక్షన్స్ ఆఫ్ ది కమిషన్ అనేది చాలా ఇచ్చిన ఫిర్యాదులను సుమోటో లేదా పిటిషన్ స్వీకరణ తర్వాత దర్యాప్తు చేయాలి. హ్యూమన్ రైట్స్ని ఎవరు ఉల్లంఘించారో ఆ ప్రభుత్వ అధికారి పక్షాన విధులను పరిశీలించాలి. దాని నెక్స్ట్ పాయింట్, జైల్లో ఉన్న ఖైదీలను జీవన పరిస్థితులను తెలుసుకోవడం అలాంటివి చేయాలి. దాని తర్వాత నెక్స్ట్, ఫర్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కోసం ఏదైనా జడ్జిమెంట్ వస్తే దాన్ని పరిష్కార చర్యలను సిఫార్సు చేయడం. నెక్స్ట్, మానవ హక్కుల ఒప్పందాలు మరియు ఇతర అంతర్జాతీయ సాధనాలు అధ్యయనం చేయడం మరియు వాటి సమర్థవంతమైన అమలు కోసం సిఫార్సులు చేయడం. హక్కుల రంగంలో పరిశోధనలు చేపట్టడం మరియు ప్రోత్సహించడం. ఇంకా నెక్స్ట్, మానవ హక్కులు రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఇతర సంస్థల ప్రయత్నాలను ప్రోత్సహించడం. సమాజంలో ఉన్న వివిధ వర్గాలకు మానవ హక్కులు అక్షరాస్యత వ్యాప్తి చేయడం. దేని విధంగా అంటే మీడియా, సెమినార్లు, ఈ విధంగా ఈ హక్కులను పరిరక్షణ, అందుబాటులో ఉన్న భద్రతను గురించి అవగాహన కల్పించడం. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కోసం ఉగ్రవాద కార్యకలాపాలు ఏవైనా చేసి ఉంటే దాని వాస్తవాలు తెలుసుకొని దాన్ని తగ్గట్టుగా సిఫార్సులు చేయడం. నేషనల్ ఫంక్షన్స్ ఆఫ్ ది కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్. ఓకే, లాస్ట్ 26 ఇయర్స్ నుంచి ఎన్హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ని కాపాడుతూ వస్తుంది. ద మెయిన్ ఫంక్షన్ ఎలాంటివి అంటే హ్యూమన్ రైట్స్ని వైలేషన్ చేసిన వారి మీద ఎంక్వైరీ చేయడం అలాంటిది మెయిన్ ఫంక్షన్. టిల్ సుమారు 18 crore కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. దాంట్లోన 18,74,00,000 అనేవి కంప్లీట్గా చేశారు. దాని కేసెస్ అన్నింటినీ కంప్లీట్ చేశారు. ఇంతవరకును 6,815 కేసులకి 181 crores వచ్చింది టోటల్గా. హ్యూమన్ రైట్స్కి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఏంటంటే ఫెయిల్యూర్ ఇన్ టేకింగ్ ది యాక్షన్ బై ది పోలీస్ వాళ్ళు ఏవైనా సరే యాక్షన్ తీసుకోకపోతే హ్యూమన్ రైట్స్కి వెళ్ళొచ్చు. ఇంకా అన్లాఫుల్ డిటెక్షన్ ఏదైనా అయితే, ఫాల్స్ ఇంప్లిమేషన్ ఏమైనా అయితే, ఇంకా కస్టోడియల్ వైలెన్స్ ఏమైనా అయితే, ఇల్లీగల్ అరెస్ట్ ఏమైనా అయితే, ఇంకా కస్టోడియల్ డెత్స్ ఏమైనా అయితే, ఇంకా ఎన్కౌంటర్ డెత్స్ ఏమైనా అయితే, హరాస్మెంట్ ఆఫ్ ప్రిజనర్స్ ఆర్ జైల్ కండిషన్స్ ఏమైనా ఉంటే, ఇంకా అట్రాసిటీస్ ఆన్ ఎస్సీస్ ఎస్టీస్ మీద ఉన్నా సరే హ్యూమన్ రైట్స్ చూసుకుంటుంది. ఇంకా బాండెడ్ లేబర్, చైల్డ్ లేబర్ లాంటివి ఎవరైనా ఎంకరేజ్ చేస్తే, చైల్డ్ మ్యారేజెస్ అనేవి ఎంకరేజ్ చేస్తే ఇంకా హ్యూమన్ రైట్స్ చూసుకుంటుంది. కమ్యూనల్ వైలెన్స్, డెత్, డౌరీ డెత్ ఆర్ ఇట్ ఇంప్లిమెంట్ ఇన్ డౌరీ డిమాండ్, సెక్షువల్ హరాస్మెంట్ అండ్ ఇండిగ్నిటీ టు ఉమెన్, explosion of women, discrimination against the persons with disabilities, discrimination against the persons with HIV and AIDS, discrimination against the sex workers, ఇలా బోల్డ్ ఉన్నాయి.
ఛాలెంజెస్. ఇవన్నీ ఛాలెంజెస్ని హ్యూమన్ రైట్స్ అనేది చాలా సీరియస్గా తీసుకుంటుంది. అలాగే ఎన్హెచ్ఆర్సీ కూడాను ఫోకస్ చేస్తుంది కొన్ని రైట్స్ మీద. అదేంటంటే రైట్స్ ఆఫ్ ఎల్డర్లీ, ఉమెన్, చిల్డ్రన్, ట్రాన్స్జెండర్, ఎలిమినేషన్ ఆఫ్ ది బాండెడ్ లేబర్, ఇంకా మెంటల్ హెల్త్, ఇంకా సిలికోసిస్ అనేది ఒక లంగ్ డిసీజ్. ఇవన్నీ కూడాను వాళ్ళు కూడా ఎలాగంటే ఇన్వెస్టిగేషన్ చేసి సేమ్ అలాగే హ్యూమన్ రైట్స్ ఏవైతే ఫాలో అవుతుందో ఫంక్షన్స్ ఆ విధంగానే వీళ్ళు ఫాలో అవుతారు. వర్క్షాప్ చేసుకొని, సెమినార్స్ తీసుకొని, రీసెర్చ్ చేసి, మొత్తం వాళ్ళని ట్రైనింగ్ చేసి ఆ విధంగా అంతను వాళ్ళని ఫిక్స్ చేసుకొని హ్యూమన్ రైట్స్ లాగే ఎన్హెచ్ఆర్సీ కూడా అనేది ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందంటే హ్యూమన్ రైట్స్ ఎంతవరకు ఇన్వాల్వ్ అయింది, నెక్స్ట్ ఎన్హెచ్ఆర్సీ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుందంటే కస్టోడియల్ డెత్స్, కస్టోడియల్ రేప్స్, ఎన్కౌంటర్ డెత్స్ బై పోలీస్ యాక్షన్ ఇలాంటివన్నీ అయినప్పుడు వస్తుంది. కంప్లైంట్ చేసుకోవాలంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. అదేంటంటే బై హెచ్ఆర్సీ నెట్ పోర్టల్ అనేది ఉంటుంది. దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు. ఏ విధంగా అంటే వీడియో కాన్ఫరెన్స్ చేసి చేసుకుంటారు. తర్వాత రిపోర్ట్స్ అని పంపించాలి. రిపోర్ట్స్ కూడా వాళ్ళు వెరిఫై చేసిన తర్వాతే వాళ్ళు అండర్గో అవుతారు. ఎందుకంటే డూప్లికేషన్స్ని వాళ్ళు తొలగించడానికి. విధంగా ఎన్జిఓస్, ఎన్హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ని కాపాడడానికి ఎన్హెచ్ఆర్సీ, ఇంకా ఎన్జిఓస్, హెచ్ఆర్డి అండ్ మీడియా కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఇవన్నీ సేఫ్ గార్డ్స్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్ అంటారు. అలాగే దీని కన్క్లూషన్ ఏంటంటే మన రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలు అన్ని విధాలుగా సామాన్యులుగా మానవ హక్కులను కాపాడే విషయంలో పబ్లిక్ సర్వెంట్స్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ అండ్ ఎన్హెచ్ఆర్సీ ప్రణాళికలను దోహదం చేస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి బెస్ట్ సేఫ్ గార్డ్ ఫర్ ది డూయింగ్ అవర్ ఓన్ డ్యూటీ.